మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మోదీతో పాటు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసే వారి జాబితా రాష్ట్రపతి భవన్ కు చేరుకుంది. కేంద్ర మంత్రులుగా అమిత్ షా, మన్సుఖ్ మాండవీయ, అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, జితేంద్ర సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్, హర్దీప్ సింగ్ పురి, హెచ్డి కుమారస్వామి, చిరాగ్ పాస్వాన్, నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ రిజిజు, గిరిరాజ్ సింగ్, జయంత్ చౌదరి ప్రమాణం చేయబోతున్నారు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఓటమి చెందిన అన్నామలైకి కూడా కేంద్ర కేబినెట్ లో చోటు దక్కింది. అటు మనోహర్ లాల్ ఖట్టర్, సురేష్ గోపి, జితిన్ రామ్ మాంఝీ, కేంద్ర సహాయ మంత్రిగా రామ్నాథ్ ఠాకూర్, కేంద్ర మంత్రులుగా తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రమాణం చేయనున్నారు. ఇక కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసే వారిలో అర్జున్ రామ్ మేఘవాల్, ప్రహ్లాద్ జోషి, చంద్రశేఖర్ చౌదరి, కింజరాపు రామ్మోహన్ నాయుడు, రవనీత్ సింగ్ బిట్టు, జితిన్ ప్రసాద్, పంకజ్ చౌదరి, బిఎల్ వర్మ, లలన్ సింగ్, సోనోవాల్, అనుప్రియా పటేల్, ప్రతాప్ రావ్ జాదవ్, అన్నపూర్ణాదేవి, రక్షా కద్సే, శోభా కరంద్లాజే, కమల్జిత్ షెరావత్, రావ్ ఇంద్రజిత్ సింగ్, రామ్దాస్ అథావాలే, హర్ష్ మల్హోత్రా తదితరులు ఉన్నారు. क्या कर रही थोड़ा फ्री करो वेर फ्री करो बैठ जाना వైర్ కొంచెం లూజ్ అయింది. చలో నాకు ఇలా అవకాశం దక్కడం చాలా సంతోషంగా ఉంది. బ్యాంక్ డైరెక్టర్ స్థాయి నుంచి ఇవాళ ఎంపీ స్థాయి వరకు నన్ను ప్రోత్సహించి నన్ను ఆదరించి నాకు అండగా ఉన్నటువంటి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తప్పకుండా రుణపడి ఉంటా. మన నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో, జాతీయ నాయకత్వం యొక్క ఆశీర్వాదంతో ఈరోజు ఈ కేంద్ర మంత్రి పదవి దక్కడం చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. నేనైతే ఎప్పుడు ఊహించుకోలేదు ఈ స్థాయికి వస్తా అని చెప్పి. కానీ ఇది భారతీయ జనతా పార్టీలో మాత్రమే అవకాశం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏ నమ్మకం, విశ్వాసంతో జాతీయ నాయకత్వం కానీ మా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు ఈ బాధ్యతను అప్పచెప్పారో తప్పకుండా వారి సంకల్పంలో వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్న నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పంలో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉంది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కూడా, నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా గతంలో కంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కూడా అందరం కలిసిమెలిసి సహకరిస్తాం. ఇవాళ ఒక మంచి బాధ్యత రావడం, దాన్ని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎక్కువగా ఉపయోగించుకునే విధంగా కిషన్ రెడ్డి గారు నేను ప్రయత్నం చేస్తాం. గతంలో నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు సూచన చేశారు. దానికి అనుగుణంగా ప్రతి విమర్శలకు తావు లేకుండా, వారికి ఎక్కువ ఆస్కారం ఇవ్వకుండా అందరం కలిసిమెలిసి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక మంచి ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కష్టపడి పనిచేయమని చెప్పి, అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో మాకు బాధ్యత అప్పచెప్పింది. కాబట్టి దాన్ని అభివృద్ధి కోసం అందరం వినియోగించుకుందామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఏవైతే ఎన్నికల సందర్భంలో నరేంద్ర మోడీ గారు మాకు స్ఫూర్తినిచ్చారు గల ప్రమాణ స్వీకారం ముందు దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఒక క్రమశిక్షణతోని ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ సమాజం కోసం పనిచేసే విధంగా ముందుకు సాగుతాం, అందరం కలిసిమెలిసి ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి నరేంద్ర మోడీ, మా ప్రియతమ నరేంద్ర మోడీ గారికి, మా జాతీయ నాయకత్వానికి, నన్ను ప్రోత్సహించినటువంటి నా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు, కష్టపడి పనిచేసి నన్ను పార్లమెంట్ సభ్యునిగా గెలిచినటువంటి కార్యకర్తలకు అందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. తప్పకుండా ఇంకా మంత్రి ఇప్పుడే బాధ్యత తీసుకుంటున్నారు కాబట్టి ఏమిస్తారో ఏమితో దాన్ని పూర్తిగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. స్టడీ చేశాక తప్పకుండా చెప్తాను.
ఒక రోడ్ మ్యాప్ ద్వారా ముందుకు పోయే ప్రయత్నం చేస్తాం. Just one.